పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ పాస్తా. ఇప్పుడు పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పాస్తా, 1 పెద్ద సైజు ఆనియన్ 1, సన్నగా తరిగిన టమోటా 1/2 కప్, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు, 1 కప్పు పాలకూర, 2 చిన్న సైజు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. పాస్తా రెడీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఇందులో 1 కప్పు పాస్తా తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ కొలుచుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక, కొంచెం బాయిల్ అయ్యాయి వాటర్, ముందుగా తీసుకున్న పాస్తాని వాటర్లో వేసి బాయిల్ చేద్దాం. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాయిల్ చేద్దాం. ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఇది సైడ్న దీనిపైకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీ చేసుకోవడానికి దీనిపైన ప్యాన్ పెట్టుకున్నాం. ఈ పాస్తా బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మనం కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ని కొంచెం ఫ్రై కానిద్దాము. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయినప్పుడు ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి ఇది కూడా ఫ్రై చేద్దాం. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసి ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. పాస్తాలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని కొంచెమే సాల్ట్ వేసుకొని, ఆనియన్స్ కూడా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేస్తే కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాం. ఇది కూడా కొంచెం మగ్గాక తీసుకున్న పాలకూరని వేసేద్దాం. పాలకూర వేయకుండా కూడా ఓన్లీ ఆనియన్స్ టమోటాతో చేసుకోవచ్చు, కానీ పాలకూర హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు అదే పనిగా తినరు కాబట్టి ఇలా ఇందులో వేస్తే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు పాస్తా చూడండి బాయిల్ అవుతూ ఉంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాను, ఇది స్లోగా బాయిల్ అవుతుంది. పాలకూర వేసాము, కొంచెం మగ్గాలి కాబట్టి దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. నైస్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకొని వాటర్ అన్ని మొత్తం వచ్చేంత వరకు ఫిల్టర్ చేసేది. తీసి ఒకసారి చూద్దాము. ఆకు కూడా బాగా మగ్గిపోయిందండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంక ఇందులో కారం వేయాల్సినంత అవసరం లేదు.
మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఆకు కూడా మగ్గిపోయిందండి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి వేయని అవసరం లేదు. అందులో పిల్లలకు కాబట్టి కారం ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఇందులో పాస్తా మసాలా పౌడర్ని వేసుకుందాం. ఇది వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పాస్తాని ఇందులో వేసేద్దాం. స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా పాస్తాకి మసాలా, ఆనియన్, టమోటా, పాలకూర అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుందాం. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుతాం. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారాక ఇలా అయినా తినేయచ్చు. కొంచెం కావాలంటే లెమన్ కొంచెం ఇలా పిండుకుంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా రెడీ అయిపోయిందండి.